నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు నచ్చిన బంటు. అనగనగా ఒక ఊళ్ళో దాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరూ పేదవాళ్లే కావటం చేత చిల్లర పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. ఇందువల్ల వాళ్లకు సరిగా జరుగుబాటు అయ్యేది కాదు. అంచేత వాళ్ళు కుదురుగా ఎక్కడైనా ఒక ఉద్యోగం దొరుకుతుందేమోనని వెతకసాగారు. పక్క గ్రామంలో ఉన్న జమీందారు గారింట నౌకరీ దొరుకుతుందని వాళ్లకు ఎవరి ద్వారానో తెలిసింది. ఇద్దరు స్నేహితులు ఒకరోజు తెల్లవారుజామునే లేచి జమీందారు గారింటికి వెళ్ళారు. వాళ్ళు పని కోసం వచ్చారని జమీందారు గారి మనిషి జమీందారుతో చెప్పాడు. ఆయన వాళ్లను చూడలేదు, లోపలికి రమ్మని అనలేదు. సోమవారం నాడు ఉదయం వాళ్ళిద్దరినీ కనపడమని తన మనిషి ద్వారా కబురు చేశాడు. ఇద్దరూ కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చిన దారినే పట్టారు. మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడక మళ్ళీ సోమవారం నాడు రమ్మంటమేమిటి అని సోము విసుక్కున్నాడు. సోమవారం ఉదయం పెందలాడే నిద్రలేచి దాము సోము కోసం వెళ్ళాడు. సోము ముసుగు తన్ని ఇంకా నిద్రపోతున్నాడు. జమీందారు గారింటికి పోదామా అని దాము అడిగితే, తర్వాత వెళ్దాంలే, ఏమిటి తొందర అని గొణిగాడు. నేను వెళ్తున్నాను, కావాలంటే నువ్వు కూడా రా అంటూ దాము బయలుదేరాడు. జమీందారు పొద్దున్నే రమ్మంటే బాగా పొద్దెక్కిపోవటం బాగుండదని అతను అనుకున్నాడు. దాము బయలుదేరిన ఒక గంటకు సోము నిద్రలేచి తాపీగా తాను కూడా జమీందారు గారింటికి బయలుదేరాడు. తాము వెళ్ళినంత మాత్రాన జమీందారు వెంటనే దర్శనం ఇస్తాడని ఏమీ లేదు. అలాంటప్పుడు దాము ఊరు తెల్లవారకుండానే బయలుదేరటం ఎందుకో సోముకు అర్థం కాలేదు. సోము ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆ ఊర్లో దాము జమీందారు గారింటికి వెళ్ళాడు. రెండో వాడెందుకు రాలేదో కనుక్కోమని జమీందారు తన నౌకర్ను అడగడానికి పంపాడు. కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు నా స్నేహితుడు అని దాము నౌకరుకు సమాధానం చెప్పాడు. అయితే వేచి ఉండమను అని జమీందారు తన నౌకరు ద్వారా దాముకు తిరిగి కబురు చేశాడు. మరికొంతసేపటికి సోము కూడా వచ్చి, నేను చెప్పలేదు, నాకన్నా ముందొచ్చి ఏం బావుకున్నావు అని దామును అడిగాడు. మరికొంతసేపటికి జమీందారు అక్కడికి వచ్చి, పని కోసం వచ్చిన వాళ్ళు మీరేనా? ఇప్పుడు వెళ్ళిపోయి బుధవారం ఉదయం కనిపించండి అన్నాడు. ఇద్దరూ మళ్ళీ ఇంటిదారి పట్టారు. మనని ఈ జమీందారు నిష్కారణంగా శ్రమ పెడుతున్నాడు. బుధవారం నాడు వచ్చినా ఇదే జరుగుతుంది. ఇంకా ఆ రోజు రావటం వృధాయే అన్నాడు సోము. పని కావలసిన వాళ్ళం, ఖాళీగానే ఉన్నాం, ఎన్నిసార్లు తిరిగితే మాత్రం మనకేంట్రా నష్టం అన్నాడు దాము. బుధవారం ఉదయం కూడా దాము ఒక్కడే జమీందారింటికి వెళ్ళాడు. సోము మధ్యాహ్నం వేళ బయలుదేరాడు. ఉదయం వచ్చిన దామును జమీందారు మధ్యాహ్నం వేళ చూశాడు. ఆయన దాముకింత అన్నం పెట్టించి రేపు సాయంత్రం కనపడు అని పంపేశాడు. దాము ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి సోము ఎదురయ్యాడు. సోముతో జరిగిందంతా చెప్పాడు దాము. నాకు ముందే తెలుసురా, బిచ్చగాడికేసినట్టు ఒక కబళం వేసి పంపించాడన్నమాట. ఈ మాత్రానికి రేపు సాయంకాలం మళ్ళీ వెళ్ళాలా అన్నాడు సోము. వెళితే తప్పే, నిన్ను కూడా రమ్మన్నారు, పని కావలసిన వాళ్ళం, రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎలాగా అన్నాడు దాము. రేపు సాయంకాలం ఆఖరిసారి వస్తాను, మళ్ళీ ఇంకో రోజు రమ్మంటే ఇక రాను అన్నాడు సోము. మర్నాడు సాయంకాలం ఇద్దరూ కలిసే జమీందారు గారింటికి వెళ్ళారు. జమీందారు సేవకుడు ఆయనతో మాట్లాడి వచ్చి, మీ పని విషయం రేపు ఉదయం మాట్లాడతారట,
ఈ రాత్రికి మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అని చెప్పాడు. సోముకు కోపం వచ్చింది. అతను జమీందార్ నౌకరుతో, పని లేదు పొమ్మని అప్పుడే చెప్పకూడదు అని రారా దాము అంటూ ఇంటిదారి పట్టాడు. జమీందారు గారి సేవకుడు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి ఒంటరిగా నిలబడి ఉన్న దామును చూసి, నువ్వు ఉంటున్నావు కదూ, ఇది తీసుకుని బట్టల దుకాణానికి వెళ్ళి అక్కడ ఒక జమఖానా ఒక దుప్పటి కొనుక్కురమ్మని జమీందారు గారు చెప్పమన్నారు అంటూ అతనికి 5 రూపాయలు ఇచ్చాడు. దాము ఆ 2 వస్తువులు కొని మిగిలిన చిల్లర డబ్బు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు. ఆ వస్తువులను జమీందారు తెమ్మన్నది తమ కోసమేనని దాముకు తెలిసింది. ఆ రాత్రి జమీందారు గారు పెట్టించిన భోజనమే తిని ఆ జమఖానా పరుచుకుని దుప్పటి కప్పుకుని దాము నిద్రపోయాడు. మర్నాడు ఉదయం జమీందారు దాముతో, నువ్వు నాకు నచ్చావు, సోమవారం నుంచి పనిలో ఉన్నట్టే లెక్క, నీకు నెలకు 30 రూపాయల జీతం ఇస్తాను. నీ పని ఏమిటంటే మా జమీందారీకి చెందిన గ్రామాలకు పోయి మాకు రావలసిన దస్తు వసూలు చేసుకుని రావాలి. అది ఎంతో ఓపికతో చేయాల్సిన పని. అందుకే నిన్ను ఇంతగా పరీక్ష చేశాను. ఆ పని బాగా చేశావంటే నీ జీతం ఎప్పటికప్పుడు క్రమంగా పెంచుతాను అన్నాడు. దాము మాటల ద్వారా ఈ జరిగిందంతా విన్న సోము తన తొందరపాటుకు చాలా బాధపడ్డాడు. ఇక్కడితో ఈ చిట్టి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.